కవిత్వంలో ఉన్న అనుభూతిని, వచన కవిత్వం గురించి మనకు తెలియని విషయాలు, కవిత్వానికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు, మన పురాతన కళలైనటువంటి లలిత కళలు, శిల్పకళలు వంటి విషయాలను ప్రముఖ కవి, రచయిత, విమర్శకులైనటువంటి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి వివరణలో తెలుసుకుందాం. ఇది శాస్త్ర సాంకేతిక యుగం. ఇట్లాంటి కాలంలో సాహిత్యానికి, ప్రత్యేకంగా కవిత్వానికి ఇది సరి అయిన కాలమేనా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. నిజానికి మాతృభాషలను వదిలేసి అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల విద్యాభ్యాసంతో ముందుకు పోతున్న రోజుల్లో మాతృభాషల్లో కానీ లేదా ఆంగ్లంలో కానీ సాహిత్యాన్ని లేదా కవిత్వాన్ని ఈ లోకం పట్టించుకుంటుందా అని కొందరు అడుగుతూ ఉంటారు. వాస్తవం ఏమిటంటే, ఎంత ఆధునిక కాలంలో మనిషి ఉన్నప్పటికీ మనిషి లోపల ఉండే భావోద్వేగాలను మాతృభాషలోనే వ్యక్తీకరిస్తారని జగమెరిగినటువంటి సత్యం. అంతేకాకుండా ఏ భాషలోనైనా వాళ్లకు సంతోషం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఆవేదన కలిగినప్పుడు, ఆనందం పెల్లుబికినప్పుడు సాహిత్యంలోనే దాని అభివ్యక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలా సంక్షిప్తంగా అభివ్యక్తి చేయడం అనేది కవిత్వంలోనే సాధ్యం. కవిత్వానికి ఆధునిక రూపం చాలా భిన్నమైంది. మనకు కవిత్వం అనగానే భాషలకు అతీతంగా మెట్రిక్ పోయిటరీ గుర్తొస్తుంది. తెలుగులో అయితే పద్యం అందరికీ గొప్ప కవిత్వం అనే భావన మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు మారిన కాలంతో పాటు ప్రజాస్వామికీకరణ జరిగినటువంటి భావజాలానికి అనుగుణంగా వచన కవిత్వం పరిఢవిల్లింది. వచన కవిత్వం అంటే ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతారు. ఏది పడితే అది రాస్తే వచన కవిత్వం అవుతుంది అని కొంతమంది హేళన విధంగా మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ అది నిజం కాదు. నిజమైన కవిత్వం ఒక్కసారి వింటే మన హృదయాల్ని కదిలించి వేయాలి, మనల్ని ఒక ఆనందపు పరవశుల్ని చేయాలి, లేదా మనల్ని ఒక ఉద్వేగంలో ముంచివేయాలి. అట్లాంటి కవిత్వం కూడా వచన కవిత్వంలో, అత్యాధునిక వచన కవిత్వంలో వస్తూ ఉంది. అది ఎంత వస్తూ ఉంది అంటే, మనం ప్రస్తుతం వింటూ ఉన్న కవిత్వంలో 1-2% మాత్రమే వస్తూ ఉంది. కాలం కొంత ముందుకు జరిగినప్పుడు కాలం చేసే ఫిల్టర్లో లేదా కాలం పట్టే జల్లెడలోంచి మేలిమి కవిత్వం మాత్రమే ముందుకు పోతూ ఉంటుంది. అందుకే కవిత్వం గురించి ఎవరైనా మాట్లాడమంటే దాన్ని నిర్వచించడం చాలా కష్టం. ఒక ఆయన అంటాడు, ఇఫ్ యూ ఆస్క్ మీ నాట్ ఐ నో, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ నో నాట్ అంటాడు కవిత్వం గురించి. అంటే కవిత్వం అంటే అందరం గుర్తుపట్టగలుగుతాం, కానీ కవిత్వం అంటే ఏంటో చెప్పడం చాలా కష్టం. ఒక మహానుభావుడు హాజలిట్ ఏమంటాడంటే, పోయిటరీ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఇమాజినేషన్ అంటాడు. అంటే ఒక ఊహాశక్తి ప్రకటనే కవిత్వం అని ఆయన అభిప్రాయం. అట్లాగే వచన కవిత్వాన్ని చాలామంది ఇది వచన కవిత అని గుర్తిస్తారు, కానీ వచన కవిత లక్షణం చెప్పమంటే చాలా కష్టమే. ఇది అంతరంగం అనే ఒక సాహిత్య విమర్శ పుస్తకంలో అత్యాధునిక వచన కవిత్వానికి ఒక నిర్వచనంలా నేను ఇట్లా చెప్పాను. కవిత్వ నిర్వహణ, ఆధునిక కవిత్వ నిర్వహణ కత్తిమీది సామే. ఎందుకంటే దానికి ఛందస్సు లేదు, అలంకారం ఆప్షనల్, కథ లేదు, పునాది కూడా లేదు. ఆధునిక వచన కవిత్వం అంటే కనిపించని పునాదుల మీద కట్టవలసిన రంగుల హర్మ్యం. కవి తనకు తానుగా కనిపించని స్వంత ఛందస్సొకటి ఏర్పరచుకొని రాసుకుంటాడు. అలా ఒక తాత్విక పునాది, ఒక శైలీ పునాది అతనికి ఉంటాయి. ఉంటేనే ఉంటాడు. దానికి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు ఎలా ఉంది అనేది తదుపరి చర్చ. ఆ చర్చలో అతడు నిగ్గుదేలితే కవిగా నిలబడతాడు, లేకపోతే కాలగర్భంలో అంతర్ధానమైపోతాడు. దీన్ని ఆధునిక వచన కవిత్వానికి ఆరంభ రోజుల్లో పట్టాభి ఇట్లా చెప్పాడు. పట్టాభి చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి చందో బందోబస్తులన్నీ చట్పట్ ఫట్ ఫట్ మని తెంచేస్తానంటాడు. అట్లా ముందుకు వచ్చిన ఆధునిక వచన కవిత్వం ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అంటే, ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తితోటి
ఆత్మీయంగా చేసే సంభాషణ లాంటిది కవిత్వం. అట్లాంటి ఆత్మీయమైన సంభాషణ లాంటి కవిత్వం రాయాలంటే కవిలో నిగూఢమైన 3 అంశాలున్నాయని చెప్పారు భారతీయ ఆలంకారికులు. ఆ 3 అంశాలలో ఒకటి ప్రతిభ, ఒకటి వ్యుత్పత్తి, ఇంకొకటి అభ్యాసం. ఈ 3 లక్షణాలు సమన్వయంతో నడిచినప్పుడు అతని లోపల గొప్ప కవిత్వం ఉద్భవిస్తూ ఉంది. మనం ఈ 3 లక్షణాల గురించి చర్చించడానికంటే ముందు శ్రీశ్రీ లాంటి మహాకవి చెప్పిన ఆహా అనే పద్యం, తర్వాత తిలక్ అమృతం కురిసిన రాత్రి అనే కావ్యంలో ఉండేటటువంటి ఏ పద్యాన్నైనా తీసుకొని చూస్తే మనకు ఈ ఆధునిక కవిత్వ లక్షణాలు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంటాయి. శ్రీశ్రీ అంటాడు, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకున రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటాడు ఆహా అనే కవితలో. అట్లాగే అమృతం కురిసిన రాత్రిలో తిలక్ చాలా చోట్ల చాలా అద్భుతమైన వ్యక్తీకరణ చెప్తాడు. ఆ మాటకొస్తే కవిత్వం గురించే ఆయన చెప్పిన కొన్ని వాక్యాలున్నాయి. గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజిపువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవితా చందనశాల సుందర చిత్ర విచిత్రాలు. ఈ కవితకు వ్యాఖ్యానం చేయడం సామాన్యమైన పనేమీ కాదు. గాజు కెరటాలు ఉండవు, వెన్నెల సముద్రాలు ఉండవు, కానీ అవన్నీ ఉన్నట్లుగా పాఠకుడిని ఒక భావుక లోకంలోకి తీసుకుపోవడమే అత్యాధునిక కవిత్వ లక్షణం. అత్యాధునిక కవులు అత్యాధునికులైనటువంటి మనుష్యుల అంతరంగాలలో చొరబడి వాళ్ళ మానసిక వేదనల్ని పట్టుకొని కవిత్వీకరిస్తారు. ఆ కవిత్వీకరించే సందర్భంలో భాష అత్యంత సరళంగా ఉండడమే కాకుండా మనం ఇందాక అనుకున్నట్టు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో చేసేటటువంటి ప్రేమాస్పదమైన సంభాషణలాగా ఉంటుంది. ఈ సంభాషణ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఒకటి ఆనందం, దాని తర్వాత ఉపదేశం. ఈ 2 కావ్య ప్రయోజనాలని కూడా చెప్పారు. ఇట్లా చెప్పినప్పుడు ఆధునిక కాలపు కావ్య ప్రయోజనం అనేది మనకు అర్థమవుతూనే లలిత కళల్లో కావ్యానికి ఉన్నటువంటి స్థానం, కవిత్వానికి ఉన్నటువంటి స్థానం కూడా గోచరిస్తుంది. మనకు తెలుసు లలిత కళలు ప్రధానంగా 5 ఉన్నాయి. ఒకటి సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం. సంగీతం పాడినంతసేపు, విన్నంతసేపు ఆ కాలానికి సంబంధించినటువంటి ఆనందాన్ని కలుగజేస్తుంది. నృత్యం చూస్తున్నంతసేపు, ఆ ప్రదర్శనలో ఉన్నంతసేపు ఆనందాన్ని కలుగజేస్తుంది. చిత్రలేఖనం తను చిత్రించినటువంటి గొప్ప చిత్రిక లేదా ఫ్రేమ్ లేదా పటం అనేది 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు కూడా భద్రపరిస్తే ఉండొచ్చు, 200 ఏళ్ళు కూడా ఉండొచ్చు. అంతకు మించి అది ఉండే అవకాశం లేదు. కానీ శిల్పం ఇంకొక గొప్ప కళ. ఈ కళ కొన్ని 100 ఏండ్లు, కొన్ని 1000 ఏండ్లు కూడా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ వీటన్నింటికీ భిన్నంగా 1000 ఏండ్లని కూడా దాటి రాగలిగేది ఒక్క కవిత్వం మాత్రమే. ఆ కవిత్వం 11వ శతాబ్దంలో పుట్టినటువంటి తెలుగు కవిత్వం ఇప్పటిదాకా నడిచి వచ్చింది అంటే లలిత కళల్లో కవిత్వానికి ఉన్న స్థానమేంటో మనకు తెలుస్తుంది. అదే నన్నయ్య చెప్పినటువంటి శ్రీవాణి గిరిజా శిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమా వహంచ విహతాం తే స్త్రీపుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా సంపూజితా వస్సురైః భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.